హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, నేను ఒక సేల్ వోచర్ని ప్రింట్ తీస్తున్నాను. ఇక్కడ ప్రివ్యూ చూస్తున్నప్పుడు మీరు చూస్తే ఈ ఇన్వాయిస్ అనేది చాలా సింపుల్ ఫార్మాట్లో కనిపిస్తుంది వర్టికల్గా. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక చిన్న సెట్టింగ్ అయితే నేను ఎస్ చేస్తాను. మీరు ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇన్వాయిస్ని. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్ అని ఉందో దీన్ని ఎస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇన్వాయిస్ చూడండి ప్రివ్యూ. ఓకే, సో చూడండి ఏ విధంగా వచ్చింది, ఇందాక ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి. ఓకే, ఫుల్ డీటెయిల్ వైజ్గా హెచ్ఎస్ఎన్ కోడ్, అలానే మనకు జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా మనకు ఈ విధంగా ల్యాండ్స్కేప్లో రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో హారిజాంటల్గా ల్యాండ్స్కేప్లో రావడం జరిగింది, ఇందాక వర్టికల్గా పోర్ట్రేట్లో రావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఈ ఒక్క సెట్టింగ్ మాత్రమే కాన్ఫిగరేషన్లో జిఎస్టీ మీద మీరు ఇక్కడ ఎస్ ఉంటే నో చేయండి, నో ఉంటే ఎస్ చేయండి. ఒకసారి మీరు చూడండి ప్రివ్యూ చూస్తే చూడండి నార్మల్గా అయితే ఇప్పుడు ఇన్వాయిస్ వస్తుంది. ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్లో జిఎస్టీ మీద క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు దీన్ని ఎస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రివ్యూ చూస్తున్నట్లయితే చూడండి చాలా నీట్గా ప్రజెంటింగ్ అయితే ఉందన్నమాట. సో మనకు కావాల్సినటువంటి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా చిన్న సెట్టింగ్ ద్వారా మన యొక్క జిఎస్టీ డీటెయిల్స్ అంతా కూడా ఈ యొక్క ఇన్వాయిస్లో వచ్చేలా మనం అయితే చేసుకోవచ్చు. ఓకే,